సో బేసిక్గా ఇది లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది కంప్లీటెడ్గా 4 ఇయర్స్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటి అసలు లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే, సో బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న అంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అనేవాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతుంటారు. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ అంటే బీటెక్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యేది 15 నుంచి 20 లక్షల మధ్యలో గ్రాడ్యుయేట్ అవుతున్నారు త్రూ అవుట్ ద ఇండియా. సో ఇక్కడ ఇండస్ట్రీలో అంటే గ్రాడ్యుయేట్ అవ్వటం ఒకటైతే, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి జాబ్ రావడం అనేది మేజర్ ఇంటెన్షన్. ఈ అంటే అందరూ కూడా ఓకే గ్రాడ్యుయేట్ అయిపోయిన దాని గురించి మాట్లాడతాము, కానీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారనేది ఎవరు ఆలోచించరు. ఇక్కడ ఏంది మళ్ళీ అగైన్ అమీర్పేట, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి ఇలా వెళ్ళి కోచింగ్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ కోచింగ్ తీసుకుంటారు. సో ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలోకి వెళ్ళంగానే 10th ప్లస్ ఇంటర్ ప్లస్ బీటెక్ 16 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా సరే, మళ్ళీ వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నా సరే, మళ్ళీ వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెషర్స్గానే పిలుస్తారు. సో ఇక్కడ ఏంటి ఫ్రెషర్స్గా పిలవడం అంటే ఒక 3 lakh 4 lakh జాబ్ ఎర్నింగ్ అలాంటివి జాబ్స్ అనేది వాళ్ళకి వస్తాయి. సో ఇక్కడ ఉన్న మా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇలాంటివి కాకుండా కంప్లీటెడ్గా ఏదైతే ఈ కంప్లీటెడ్ 4 ఇయర్స్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు కంప్లీటెడ్గా వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ఐఐటి సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటకు వెళ్తారు మా దగ్గర. ఇది ఎలా అంటే ఐఐటి జోధ్పూర్ వాళ్ళతోటి మా దగ్గర సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇంటర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మన ఏదైతే ఇండియన్ స్టాండర్డ్స్లో చదివితే వాళ్ళు బీటెక్ అనే సర్టిఫికేట్ వస్తుంది. అదే యూఎస్ఏలో చదివితే వాళ్ళకి బిఎస్ అనే సర్టిఫికేట్ వస్తుంది. బిఎస్ తర్వాత అక్కడ ఎంఎస్ చేస్తారు, ఇక్కడ ఎంటెక్ చేస్తారు. సో అక్కడున్న కరికులంని ఐఐటి జోధ్పూర్ వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ 4 ఇయర్స్ బిఎస్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్తో ఈ యొక్క సర్టిఫికేట్ని అందిస్తున్నారు అనమాట. ఇది కంప్లీట్లీ రెగ్యులర్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ఏంటి మేజర్ ఏంటంటే, ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా ఈ కరికులం అనేది డెవలప్ జరిగిందనమాట. సో ఈ కరికులం ద్వారా ఏమవుతుంది, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీకి తగ్గట్టుగా రెడీ అవ్వడం. అండ్ ఇక్కడ మేము నేర్పించే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో ఉన్న కరికులంని అంటే ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంపెనీస్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ విధంగా స్టూడెంట్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. మా క్యాంపస్ కూడా మీరు చూసినట్టయితే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్కి మధ్యలో మా క్యాంపస్ అనేది ఉందన్నమాట. సో దట్ ఈస్ వాట్ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండి కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్.